గురువుగారు, ఈ దేవి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు? ఏ ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి? మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అని చెప్పమ్మా. అందరూ కైలాసం వెళ్ళిపోతారు లేపోతే. మానస సరోవరం అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ఈ నేల మీద ఉన్న గుళ్ళు సరిపోవట్లేదని కొండల మీద గుళ్ళకెళ్ళిపోతున్నారు. ఇక్కడ శివాలయం ఉంది కదా! మల్లీశ్వర స్వామి ఉన్నాడు, శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నాడు. నేల మీద ఉన్నాయి కదా! కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్ళిపోతున్నారు. ఇంకా సరిపోదని మానస సరోవరం, కైలాసం యాత్ర అంత దూరం అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అక్కడ అనుకుంటారు. మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో 4వ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారు దర్శనమిస్తుందమ్మ. అలంకారం చేస్తారు మన పండితులంతా. ఈ కాత్యాయని ఎవరమ్మా? కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మంత్రపుష్పం చెప్పినప్పుడు మనం ఇదే చెప్తాం. దీన్ని కాత్యాయని దుర్గా గాయత్రి మంత్రం అని అంటాం అనమాట. ఈ కాత్యాయని దేవి చెరుకు పట్టుకొని ఉంటుంది. పార్వతీదేవి రూపాల్లో ఒకటి. ఈ అమ్మవారిని ఎవరికెవరికైతే కుజదోషాలు ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కుజదోషాలు పోతాయి. భర్తలు కావాలనుకున్న వాళ్ళ కుజదోషాలు అడ్డొస్తాయి కదా పెళ్ళిళ్ళకి. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కాత్యాయని అమ్మవారిని చేసుకోవచ్చు. కాత్యాయని వ్రతం అని ఒక పుస్తకం ఉంటుంది. అది ఆ వ్రతం చేసుకోవచ్చు ఆ వ్రత కథలో. అలాగే అక్కడ ఏమవుతుందంటే శివుడి యొక్క చెమట నుంచి కుజుడు పుడతాడు. డౌట్ రావచ్చు, ఇదేంటండి చెమట నుంచి పుడతాడా అని. శివుడి జుట్టు నుంచి వెంట్రుక నుంచి తీస్తే వీరభద్రుడు పుట్టాడు. రెండు ఈ యొక్క బొమ్మ ఈ ఎంటుకలు ఉంటాయి కదా, ఈ బ్రుకుటిని ఇలాగ చూసేసరికి కాలభైరవుడు పుట్టాడు. దేవుడు స్వెట్ నుంచి ఇది పుట్టాడు. ఎవరు? అంగారకుడు. దేవుడు స్పర్మ్ నుంచి, రేతస్సు నుంచి ఎవరు పుట్టాడు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడు. దేవుడి యొక్క ప్రతి అంగం నుంచి డిఎన్ఏ అంటాం. సెల్స్ని ఎలాగైతే మనం ఇచ్చేస్తామో దాన్ని ఏమంటారు, కొత్త టెక్నాలజీలో మనకి సేమ్ క్లోనింగ్ అంటాం. సేమ్ నీలాగే వేల మంది కోట్ల మందిని సృష్టించవచ్చు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆగుతున్నాం. కాబట్టి వేల మంది చాందనీలు తయారు చేసేయచ్చు. అలాగా దేవుడి అనంత విశ్వం ఇది, ఏదైనా చేయొచ్చు. సో అలా అటువంటి ఆ అంగారక దోషం ఉండడం వల్లే రాముడు సీతాదేవి ఇద్దరు వనవాసానికి పోయారు, విడిపోయారు కదా పాపం. అలాగే శివపార్వతులు, సతీదేవి విడిపోయింది కదా చనిపోయి. ఇవన్నీ కొంచెం దోషాలే అనమాట. అటువంటి దోషాలు పొగట్టేసి ఈ కాత్యాయనిదేవి పెళ్ళిళ్ళు చేసేస్తుంది చక్క అందరికీ. రుక్మిణీదేవికి ఈ ట్రిక్ తెలుసు కదా, లక్ష్మీదేవి. అందువలన కాత్యాయని వ్రతం చేసేసి కృష్ణుడిని, కృష్ణుడు ఎంత మాయగాడు కృష్ణుడు. అసలు కృష్ణుడి లెవెల్తో మనం పెట్టుకోగలమా? వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. కృష్ణ నన్ను కోటీశ్వరుని చేయి, కృష్ణ నన్ను కోటీశ్వరుని చేయి అని మనం దండాలు పెడితే చేస్తా 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 అని ₹1,00,00,000 వచ్చే చోట పైసా ఇస్తాడనమాట కృష్ణుడు. కానీ రాధమ్మ తల్లి అలా కాదు. అమ్మ నన్ను చూసుకుంటే పైసా ఇచ్చే చోట పైసా పుణ్యం ఉన్న ₹1,00,000 ఇచ్చేస్తుంది, ₹1,00,00,000 ఇచ్చేస్తుంది. అదే తల్లికి తండ్రికి తేడా. దేశముదురు కృష్ణుడు. కాబట్టి మనం కృష్ణుడితో పెట్టుకోవద్దు. మనం చక్కగా రాధమ్మ తల్లిని, ఆ తల్లే ఈ యొక్క కాత్యాయని అమ్మవారు. అందువలన రాధమ్మ తల్లి అంటే రుక్మిణి తల్లే సాక్షాత్తు ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకొని మనకేం చేసిందండి, ఆమె కృష్ణుడిని భర్తగా పొందింది. ఇకపోతే ఈ గోపికలు ఉన్నారు కదా, ఈ గోపికలు కూడా శ్రీకృష్ణుడు తమ భర్త అవ్వాలని చెప్పేసి కాత్యాయని వ్రతం చేయాలని చెప్పేసి అక్కడ దిగంబరంగా అక్కడ స్నానం చేస్తుంటే ఆ చిన్న చిన్న హెల్ప్లు చేస్తాడులే కృష్ణుడు. వచ్చి అయ్యో మీరు నదిలో దిగంబరంగా స్నానం చేస్తే కుదరదు, వ్రతభంగం అయిపోద్దని ఆ చీరలు ఎత్తుకుపోతాడు. ఇది అర్థం కాని జనం కృష్ణుడు చీరలు ఎత్తుకుపోయాడు, ఆడవాళ్ళు చీరలు ఎత్తుకుపోయాడు అంటారు. వీళ్ళకి ఏం తెలుసు, హెల్ప్ చేస్తున్నాడు కృష్ణుడు. 1 పైసా హెల్ప్. అలా మొత్తం మీద ఈ చీరలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతే కాత్యాయనిదేవి ఆ వ్రతం సంపూర్ణం చేయిస్తాడు. కృష్ణుడు గోపికల భర్తగా వస్తాడు. అటువంటి లోకజనని కాత్యాయని అమ్మవారికి ఏం చీర కడతాం? ప్యూర్ గోల్డ్ చీర కడతాం. కట్టేసి చామంతి, లిల్లీ పూలు, కుంకుమ పూలు, పసుపు, గులాబీ పూలు అన్నీ ఇచ్చేయచ్చు. అలంకారం పూజ చేయొచ్చు. కుంకుమార్చన, నిమ్మకాయ డెప్పల్లో మనము దీపాలు పెట్టచ్చు, గుమ్మడికాయ హారతులు ఇవ్వచ్చు, అండ్ కొబ్బరికాయలు కొడతాము, అరటిపళ్ళు కొడతాము, అన్ని రకాల ఫ్రూట్స్. చాలా మంది చూడు 9 రకాల ఫ్రూట్స్తో చేసేస్తారు. 9 రకాల ఫ్రూట్ దొరకకపోతే ఒక రకం ఫ్రూట్ దొరకకపోతే పూజ ఆగిపోద్దేమో అని భయపడతారు. ఎన్ని ఉంటాయని చేయాలి. అలాగే నైవేద్యాలు, చక్కెర పొంగలి, పులిహార ఇవన్నీ నైవేద్యం చేసేయచ్చు. ఇక ఏ రకంగా చేయొచ్చో అమ్మవారి కాత్యాయని వ్రతం అంటే ప్రత్యేకించి కాత్యాయని వ్రతం అక్కల్లా ఏ దేవీ స్తోత్రాలైనా కూడా ఆదిత్యరామ్ గారు చెప్పినట్టుగా ఆయన చదువుకోవచ్చు. చెప్పండి అండి.
కాచాయని కరుణామయి కారుణ్యరూపిణి, కాచాయని కరుణామయి కారుణ్యరూపిణి, కరుణతో మము చూడమ్మా కామిత ఫలదాయిని, కామిత ఫలదాయిని. కాచాయని కరుణామయి కారుణ్యరూపిణి, కరుణతో మము చూడమ్మా కామిత ఫలదాయిని, కామిత ఫలదాయిని. ఎందల్దు చూసిన అందల్దె కనిపించు, కరుణించి కాపాడు కాత్యాయని, కన్యాకుమారివి కాంతి స్వరూపిణి, కన్యాకుమారివి. కాచాయని కరుణామయి కారుణ్యరూపిణి, కరుణతో మము చూడమ్మా కామిత ఫలదాయిని, కాంతి స్వరూపిణి, కన్యాకుమారి కాచాయని. ఈ రకంగా మనం కాత్యాయని అమ్మవారిని కుంకుమార్చన చేసుకొని ఈ నైవేద్యాలన్నీ పెట్టుకొని మనం వ్రత దీక్ష బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఒక పూట భోజనం లేదా సాయంత్రం భోజనం చేయడం, తక్కువగా తినడం అన్నమాట. ఈ భగవంతుడి గురించి అమ్మవారి గురించి ఎక్కువగా ఆలోచించడం, ఈ రకంగా చేయడం ద్వారా మనకి ఆ కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కుజదోషాలు పోయి వివాహం కానటువంటి యువతకందరికీ కూడా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా వివాహాలు అయిపోతాయి అమ్మ. ధన్యవాదాలు.